మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టు బీహార్లోనూ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అలాంటి ప్రయత్నాన్ని జరగనివ్వబోమన్న ఆయన ఎన్నికల కమిషన్ రాజ్యాంగాన్ని కాపాడాలని అన్నారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమీక్ష పేరుతో ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. బీహార్లో ఈసీ ఓటరు జాబితా ప్రత్యేక పునః పరిశీలన చేయడంపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో మహాకూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ సహా మహాకూటమి నేతలు వీధుల్లోకొచ్చారు. రాజధాని పాట్నా సహా అన్ని జిల్లాల్లో రోడ్లపై ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు పట్నా నగరంలోని సచివాలయ్ హాల్ట్ రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై నిరసన చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే బీహార్లోనూ పునరావృతం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2024లో మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని అన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లోనూ అధికార పార్టీ తమకు అనుకూలమైన ఓట్లు మాత్రమే జాబితాలో ఉండేలా మార్పులు చేస్తోందని విమర్శించారు. बिना गहराई में जाकर मैं नहीं बोलता हूं। मैं हिंदुस्तान की जनता को और बिहार की जनता को कह रहा हूं कि महाराष्ट्र का चुनाव चोरी किया गया था और जैसे महाराष्ट्र का चुनाव चोरी किया गया था वैसे ही बिहार का चुनाव चोरी करने की कोशिश की जा रही है. దేశ రాజ్యాంగాన్ని రక్షించడం ఎన్నికల సంఘం పని అన్నారు రాహుల్ గాంధీ. ఆ విధులను సరిగా చేయడం లేదని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేసినా తర్వాత ఎదురయ్యే పర్యవసనాలకు చట్టం వారికి కూడా వర్తిస్తుందని హెచ్చరించారు. అప్పుడు ఎవరు ఎంత పెద్ద పదవిలో ఉన్నా చట్టం విడిచిపెట్టదని అన్నారు. आप कितने भी बड़े हो, कहीं भी बैठे हो, कानून आपको नहीं छोड़ेगा. मैं आपको गारंटी दे रहा हूं कि कानून आपको नहीं छोड़ेगा. విపక్ష నేతలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. బీహార్ బంద్ను తప్పుపట్టారు. ఓటర్ల జాబితాను ఈసీ పునః పరిశీలన చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. सीधी बात यह है कि इनको लगता है कि हम जीत नहीं पाएंगे बिहार के चुनाव में, जैसे बाकी जगह हारे, क्या हरियाणा, क्या महाराष्ट्र, क्या दिल्ली, उसके बाद देश. इसलिए ये देश के सामने बताना ज़रूरी है कि ये कौन सी राजनीति है कि आप लोग स्वयं सुप्रीम कोर्ट जाते हैं, मेंशन करते हैं केस की कल सुनवाई होने वाली है और आज आप सड़कों पे दबाव बना रहे हैं. అధికార విపక్షాల మధ్య విమర్శలతో బీహార్ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తే అధికార పార్టీకి బ్రేకులు వేయాలని ఆర్జేడీ కూటమి ప్రయత్నిస్తోంది.